వారం వారం కోటికి పైగా ప్రజలు బిర్యానీని ఎందుకు అంతగా ఇష్టపడతారు? ఆ సువాసనగల పౌరల్లో ఏం దాగి ఉంది? దాని నోరూరించే చరిత్రలోకి వెళ్దాం. బిర్యానీ శతాబ్దాల క్రితం మొదలంది పర్షియన్ చక్రవర్తుల విలాసవంతమైన ఆస్థానాలలో మరియు మొక్టైల్ రాజుల వద్ద. సువాసనగల్ బీకెన్, మసాలాలు కలిపిన మాంసం మరియు కుంకుమ పువ్వు రాజరికానికి తగినవి. కానీ బిర్యానీ రాజభవనాల్లోనే ఉండిపోలేదు. సామ్రాజ్యాలు విస్తరించినప్పుడు రెసిపీ కూడా విస్తరించింది. హైదరాబాద్కు ప్రయాణించి లక్నో, కోల్కతా ఇంకా ఇతర ప్రాంతాలకు. ప్రతి ప్రాంతం దాని స్వంత రుచిని జోడించింది. దక్షిణాంకారంగా, ఉత్తరాన్మండువుగా కోల్కతాలో తీపి ఆశ్చర్యాలు. ఇప్పుడు చూస్తే బిర్యానీ అంతా ఉంది. పెద్ద పెద్ద వివాహాల నుండి అర్ధరాత్రి వీధి దుకాణాల వరకు. అది హండీలో పొరలు పొరలుగా ఉన్న లేదా పేపర్ బాక్స్లో వడ్డించిన బిర్యానీ సంప్రదాయం మరియు రుచికి అంతిమ సమ్మేళనం. ఒక ముద్ద తింటే శతాబ్దాల వంటల సాహసం రుచి చూసినట్లే. కాబట్టి తదుపరిసారి మీరు ఒక ముద్ద ఆస్వాదించినప్పుడు గుర్తుంచుకోండి, మీరు రాజవంటశాల్లో మొదలైన ఒక పురాణాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు ఇప్పుడు ప్రపంచానికి చెందినది.